నమస్తే, వెల్కమ్ టు స్టూడియో వన్ న్యూస్. నేను శ్రీలత. ఇక డీటెయిల్స్ చూస్తే, ప్రపంచంలో ఎంత పక్కగా ప్లాన్ చేసుకున్నా ఒక్కోసారి అబాస్ పాలవుతుంటారు. కానీ ప్లాన్ చేసుకుని మరి నవ్వుల పాలవడంలో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రికార్డులు బద్దలు కొట్టారు. పాపం ఆయన దురదృష్టం ఏమిటంటే, ఆయన లీడర్ గా ఎదిగిన కాలం సోషల్ మీడియా కాలం కావడం. ఆయన 4 గంటల పాటు పెట్టిన సుదీర్ఘ ప్రెస్ మీట్ చూస్తుంటే మీమర్లకు రాబోయే 4 నెలల వరకు సరిపడా కంటెంట్ ను జగన్ భాషలో చెప్పాలంటే గంపగుర్తుగా పంపిణీ చేసినట్లు కనిపిస్తుంది. స్టేడియం కు వెళ్లి లైవ్ మ్యాచ్ చూడడం అనేది ఒక ఎమోషన్ అని కోట్లాది మంది భావిస్తుంటే, జగన్ రెడ్డి గారు మాత్రం ఒక విప్లవాత్మకమైన సలహా ఇచ్చారు. స్టేడియం కు వెళ్లి చూడడం ఎందుకు, టీవీలో చూడొచ్చు కదా అంటూ ఆయన వెళ్లిబుచ్చిన మేధో మదనం వింటే సామాన్యులకు మతిపోవాల్సిందే. బహుశా ఆయన ఒక పాయింట్ మర్చిపోయారు. స్టేడియంలో కూడా పెద్ద పెద్ద స్క్రీన్లు పెడతారు. అక్కడికి వెళ్లి కూడా టీవీలో చూసే బదులు ఇంట్లో కూర్చొని చూడమని ఆయన చెప్పడం వెనుక ఉన్న అపారమైన తెలివి స్టేడియం కు వెళ్లే వాళ్లకు లేదని ఆయన ఫిక్స్ అయిపోయినట్టున్నారు. ఇక కామెడీ పీక్స్ కు వెళ్ళింది ఎక్కడంటే, అక్టోబర్ 15న జరిగిన క్రికెట్ మ్యాచ్ ను ఆయన అక్టోబర్ 18న చూశారట. చరిత్రలో వెనక్కి వెళ్లి మ్యాచ్ చూసే వింత టెక్నాలజీ ఏమైనా పులివెందులలో కనిపెట్టారో, లేక జగన్ గారి డైరీలో క్యాలెండర్ 3 రోజులు వెనుక ఉందో కానీ, ఆయన చెప్పిన లైవ్ సోది వింటే సామాన్య భక్తులకు లడ్డూ కల్తీ కంటే ఈ లాజిక్ కల్తీనే ఎక్కువ షాక్ ఇస్తోంది. 5 ఏళ్ల సీఎం గా చేసిన వ్యక్తికి తేదీలు, సందర్భాల మీద ఉన్న పట్టు చూసి నెటిజన్లు దండం పెడుతున్నారు. తనకు తెలుగు వీక్ అని చెప్పుకుంటూనే జగన్ వాడిన కొన్ని పదాలు వింటే అది అచ్చ తెలుగు బూతులుగా వినిపించి అందరినీ ఆశ్చర్యపరిచాయి. రాసిచ్చిన స్క్రిప్ట్ ను చదివే క్రమంలో గంపగుత్తగా అనే పదాన్ని పలకలేక ఆయన పడ్డ తిప్పలు, ఆ క్రమంలో దొర్లిన మాటలు పచ్చి బూతులా ధ్వనించడం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయింది. స్క్రిప్ట్ రాసేవారు కాస్త జగన్ గారి తెలుగు పాండిత్యాన్ని దృష్టిలో పెట్టుకుని ఉండాల్సిందే. లేకపోతే ఇలాగే అర్థం మారి అనర్థం జరుగుతూ ఉంటుంది. ఒకవైపు పచ్చి అబద్ధాలను పదే పదే నిజాలను నమ్మించే ప్రయత్నం, మరోవైపు ప్రాథమిక విషయ పరిజ్ఞానం కూడా లేని తీరు. ఇవన్నీ చూస్తుంటే ఈ వ్యక్తికైనా 5 ఏళ్లు రాష్ట్రాన్ని పాలించింది అని సామాన్యుడికి సందేహం రాకమానదు. ఇలాంటి నేత మాటలను నమ్మి ఇంకా ఆయన వెనుక నడిచేవారు, ఓట్లు వేసేవారి ఓపికకు నిజంగా జోహార్లు చెప్పాల్సిందే. రాజకీయంగా విశ్లేషించడానికి ఇక్కడ ఏమీ లేదు. కానీ వినోదం పరంగా చూస్తే మాత్రం జగన్ రెడ్డి అన్స్టాపబుల్.